నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆర్య వైశ్యులపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు మరో మాట మాట్లాడతారని మండిపాటు ఆక్వా రైతులకు 1.50 పైసలకే యూనిట్ విద్యుత్ అందిస్తున్నామని తెలిపిన మంత్రి బాలినేని శ్రీనివాస్ విద్యుత్ సబ్సిడీ పేరుతో గత ప్రభుత్వం ఆక్వా రైతులను మోసం చేసిందని ఆగ్రహం ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరిన వామపక్ష నేతలు జగన్ పాలనలో రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా తయారైందని మండిపడ్డ ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోందని ఆరోపణ ఆర్య వైశ్యులపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. గురువారం సభలో మంత్రి మాట్లాడుతూ చంద్రబాబుది అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు మరొక మాట అని మండిపడ్డారు. చంద్రబాబుకు పొట్టి శ్రీరాములు నిన్నే గుర్తుకు వచ్చారని ఎద్దేవా చేశారు. ఆర్య వైశ్యులను చులకనగా చూసి అవమానించింది చంద్రబాబు అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. ఆర్య వైశ్యులపై పవన్ కళ్యాణ్ కపట ప్రేమ చూపిస్తున్నారని తెలియజేశారు. రోసయ్యను ఏడిపించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. చంద్రబాబుకు అమరజీవి పొట్టి శ్రీరాములు నిన్ననే గుర్తుకు వచ్చినట్టుంది. చంద్రబాబు అధికారంలో ఉంటే తోలు తీస్తాను అంటాడని, ప్రతిపక్షంలో ఉంటే అందరికీ తోడుగా అండగా ఉంటాడు అని స్టేట్మెంట్లు ఇవ్వడం ఆయనకు పరిపాటి అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్న ఆర్యవైశ్యుడు మల్లికార్జునరావును పిలిపించి ఆయన భార్య శ్రీదేవికి మాచర్ల చైర్మన్ పదవి ఇచ్చినట్టే ఇచ్చి తీరా తన సామాజిక వర్గం కోసం పదవి ఇచ్చిన ఏడాది నుంచే రాజీనామా చేయమని ఒత్తిడి చేసి ఆమె చేత రాజీనామా చేయించబట్టే కదా ఆ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నది అని ప్రశ్నించారు. గౌరవ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క పార్టీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు గారు నిన్నే గుర్తుకొచ్చారు. ఆయన జయంతి కార్యక్రమాన్ని జరుపుకొని ఆర్య వైశ్యుల మీద కపట ప్రేమ చూపెట్టే విధంగా, ఆర్య వైశ్యుల మీద ఏదో నాకు ఒక్కడికే ప్రేమ ఉంది అని చూపెట్టుకునే విధంగా చాలా మీడియాలో మాట్లాడడం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఉన్నప్పుడేమో ఒక టైప్లో ఉంటాడు, అధికారంలో ఉన్నప్పుడేమో ఒక టైప్లో ఉంటాడు. అపోజిషన్లో ఏమో ప్రతి వాళ్ళకి కూడా నేను తోడున్నా అంటాడు, అదేవిధంగా అధికారం రాగానే మీ తోలు తెస్తా అంటాడు అందరినీ కూడా. కొణిజేటి రోసయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు సత్రాలన్నీ కూడా, దేవాలయాలన్నీ కూడా వైఎస్ఆర్ పరిధిలో జరగాలని చెప్పిన ఆ రోజు చట్టం చేస్తే దానికి ఒక 2 అడుగులు ముందుకేసి ఆ సత్రాలను కూడా మీరే స్వేచ్ఛగా మీరు పరిపాలించుకోండి అని చెప్పని జీవో ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా చింతామణి నాటకం ఆర్య వయసులు మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటే ఆ నాటకాన్ని రద్దు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్య వయసులకి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఆర్య వయసుల మీద కపట ప్రేమ చూపెట్టే విధంగా మొన్న పవన్ కళ్యాణ్ కూడా ఆర్య వయసులకి మేము అండగా ఉంటామని చెప్పడం, చంద్రబాబు నాయుడు ఏమో మేము తోడుగా ఉండని చెప్పడం. వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలే. వీళ్ళిద్దరు కూడా ఆర్య వయసు ద్రోహుల కింద నేను చెప్తున్నాను. చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు. దయచేసి ఈ ప్రభుత్వంలో వయసులందరికీ కూడా తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక పదవులు ఇచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. ఆయన రాష్ట్ర మంత్రిగా నాకు కావచ్చు, ఎమ్మెల్యేలుగా వీరభద్రస్వామి కావచ్చు, అదేవిధంగా అన్నా రాంబాబు కావచ్చు, ఈరోజు నామినేటెడ్ పోస్టులో కూడా దాదాపు చైర్మన్లుగా 5గురికి అవకాశం కల్పించారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఆక్వా రైతులకు ₹50 యూనిట్ విద్యుత్ అందిస్తున్నారని, 3 ఏళ్లలో విద్యుత్ సబ్సిడీ రూపేణా 2113 కోట్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. విద్యుత్ సబ్సిడీ పేరుతో గత ప్రభుత్వం ఆక్వా రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. ఆక్వా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సేవల గురించి అసెంబ్లీలో మంత్రి బాలినేని మాట్లాడారు. గత ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి 309 కోట్ల రూపాయలు ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి కేటాయించి ₹1 కూడా విడుదల చేయలేదన్నారు. జీవోల పేరుతో రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆక్వా రైతులకు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని వాగ్దానం చేశారని, ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ₹3.86 ఉన్న యూనిట్ ఛార్జీలను ₹1.50 తీసుకువచ్చారన్నారు. కంపెనీలు సిండికేట్ అయ్యి ఫీడ్ ధరలు పెంచుతున్నారని, అదేవిధంగా రొయ్యల ధరలు తగ్గిస్తున్నారని, సీఎం వైఎస్ జగన్ ఇస్తున్న సబ్సిడీ వల్ల నిలదొక్కుంటున్నామని ఆక్వా రైతు సంఘం ప్రతినిధులు చెప్పారని, ఈ విషయాలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
ఆక్వా రైతులకు ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వంలో 1/8/2018 నుండి అమలులోకి వచ్చే విధంగా ఒక సంవత్సరం కాలానికి యూనిట్ రేటును ₹3.86 నుంచి ₹2 తగ్గిస్తూ ఆక్వా రైతులకు విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ టారిఫ్ రాయితీని 5/9/2018 తేదీగా ఇంధనం I&R శాఖ OSRT నెంబర్ 119 ద్వారా ప్రభుత్వం జారీ చేసింది అధ్యక్ష. అంతేకాక అధ్యక్ష, ఆక్వా రైతుల నుండి ఒక్కో యూనిట్కి ₹2 రేటు చొప్పున డిస్కంలు విద్యుత్ ఛార్జీలను వసూలు చేస్తాయని మరియు డిస్కంలు సమర్పించిన వివరాలు అదనంగా ఇంధన శాఖ మత్స్యశాఖ వ్యత్యాస మొత్తాన్ని అంటే ₹86 నుంచి విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించిన రేటు ప్రకారం ₹2 సబ్సిడీతోటి అంటే ₹86 రీఇంబర్స్మెంట్ చేయడం అవుతుందని తగు విధంగా సవరిస్తూ 10/10/2018 తేదీ గల ఇంధనం I&I శాఖ GORT నంబర్ 136 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. దీనిని 1/7/2019 వరకు అమలు చేయడం అయింది అధ్యక్ష. 2018-19 ఆర్థిక సంవత్సరం గల గత ప్రభుత్వం అధ్యక్ష 309 కోట్ల మొత్తానికి బడ్జెట్ కేటాయించింది అధ్యక్ష. అయితే అధ్యక్ష 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆక్వా రైతులకి సబ్సిడీ మొత్తాన్ని గత ప్రభుత్వం విడుదల చేయలేదు అధ్యక్ష. మాటలు చెప్పారు కానీ అధ్యక్ష వాళ్ళు ఆక్వా రైతులకి ₹1 కూడా ఇవ్వలేదు అధ్యక్ష. 2018 సంవత్సరంలో మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు ఆక్వా రైతులకి కరెంట్ ఛార్జీలు అధికారంలోకి రాగానే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు అధ్యక్ష. ఆయన అధికారంకి వచ్చిన వెంటనే ₹3.86 ఉన్నటువంటి ఛార్జీల్ని ₹50 తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కూడా ఈ సభాముగా తెలియజేసుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల కోసం 31 పథకాలను అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. గురువారం సభలో ఆమె మాట్లాడుతూ అమ్మఒడి పథకం కింద 2,86,379 మంది గిరిజన మహిళలకు 843.80 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 2019-20 నుంచి 2021-22 దాకా 84,478 మంది గిరిజన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన ద్వారా 178.67 కోట్ల రూపాయలను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికి రేషన్ డెలివరీ కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని, ఆధార్ కార్డులో వయసు తేడాలను సరిచేసేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. ఏదైతే నవరత్నాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటు పాదయాత్రలో కానీ ఇటు మేనిఫెస్టోలో కానీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి పథకాల అధ్యక్ష అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మా ప్రభుత్వ ఎజెండా కూడా ఈ నవరత్న పథకాలని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచి కూడా పేదలకి నవరత్నాలు అందించేందుకు చాలా చిత్తశుద్ధితో కృషి చేస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయం అధ్యక్ష. ఈరోజు ఈ నవరత్నాలు అనేవి మా గిరిజన ప్రాంతాల్లో నవశకాన్ని తీసుకొచ్చాయని చెప్పి చెప్పగలం అధ్యక్ష. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అధ్యక్ష, ఆకలి తీర్చి అక్షరాలు దిద్దించి ఆహార భద్రతను కల్పించి ఆస్తినిచ్చి ఆసరా అందించి ఆరోగ్యశ్రీతో ఆయుష్ పెంచి అవసరాలన్నింటినీ కూడా ఇంటికి తెచ్చిన నవశకం ఈ నవరత్నాలతో మా గిరిజనులకి వచ్చింది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా ఈరోజు 32 నెలల్లో గిరిజనులకి చాలా మేలు జరగడం జరిగింది అధ్యక్ష. ఈరోజు గడిచిన 32 నెలల్లో అధ్యక్ష గిరిజన ప్రాంతాల్లో డీబీటీ పథకాల ద్వారాగా 24 పథకాలను అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఈ 24 పథకాల ద్వారాగా 31,39,457 మందికి లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. కొంతమందికి 2-3 పథకాలు కూడా అర్హతను బట్టి అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష. ఈ డీబీటీ పథకాల ద్వారాగా ఈ 32 నెలల్లో 31,39,457 మంది లబ్ధిదారులకు 6,847 కోట్ల రూపాయలని
అందించడం జరిగింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వామపక్ష నాయకులు కోరారు. జగన్ సర్కార్ కేంద్రం వద్ద మోకరిల్లబట్టే ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్తో పాటు విభజన హామీలన్నీ నీటి మూటలుగా మిగిలాయని ధ్వజమెత్తారు. దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా బుధవారం విజయవాడ బాలోత్సవ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు ఆహ్వానం పలుకగా సిపిఐ రాష్ట్ర నాయకులు ప్రసాద్ అధ్యక్షత వహించారు. ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం, కార్మికుల హక్కుల కోసం చేపడుతున్న ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ సమ్మెకు మద్దతుగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర ట్రేడ్ యూనియన్లు, స్వతంత్ర కార్మిక సంఘాల పిలుపుపై జరగనున్న ఈ సమ్మెకు రైతు సంఘాలు కూడా మద్దతు పలికాయని చెప్పారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధాని మోడీ సర్కార్ దేశమంతటా గల ప్రభుత్వ భూములను, ఆస్తులను అమ్మేయాలని చూస్తోందని అన్నారు. ఉద్యోగులు, కార్మికుల కష్టార్జితాన్ని కూడా సర్కారు గుంజుకుంటోందని తెలిపారు. కేంద్రం చర్యలను రాజకీయంగానే ఎదుర్కోవాలని, వామపక్షాలుగా సార్వత్రిక సమ్మెకు అందరికంటే ముందుండి బలపరుస్తామన్నారు. కేంద్రం రాష్ట్రాల హక్కులపై దాడి చేస్తోందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని సమ్మెకు మద్దతివ్వాలని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా మోడీ దారిలో నడుస్తోందని భావించాల్సి వస్తుందని తెలియజేశారు. ప్రతిపక్ష టీడీపీ కూడా బీజేపీకి వంతపాడుతోందన్నారు. ఇటీవల జనసేన పార్టీ నాయకులు బీజేపీ రోడ్ మ్యాప్ కావాలి అని అడుగుతున్నారని, ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదని తెలిపారు. పార్టీల ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టొద్దని అన్నారు. 29 జరుగుతున్న దేశవ్యాప్త సాధారణ సమ్మె, గ్రామీణ హర్తాలు దేశ రక్షణ కోసం జరుగుతున్న సమ్మె. ఇది కేవలం కార్మికుల జీతభత్యాల కోసం జరుగుతున్నటువంటి ఆందోళన కాదు. భూ నగదీకరణ పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి అంగుళం ప్రజల ఆస్తిని, భూములు, అడవులు, నదులు, మైనింగ్, పోర్టులు, పైప్ లైన్లు, ఒకటి కాదు మొత్తాన్ని కూడా అంబానీ, అదానీ లాంటి కంపెనీలు కట్టబెట్టి దేశం మొత్తాన్ని కూడా ప్రైవేటీకరించడానికి, చివరికి స్వదేశంలోనే ప్రజలు అనాథలుగా, ఒక పాలస్తీనాలాగా, ఒక ప్రవాస భారతీయులుగా బతకాల్సినటువంటి ఒక దుర్మార్గమైన స్థితిని మోడీ కల్పిస్తున్నాడు. ఇంతకు మించిన దేశద్రోహం ఒకట్లేదు. దేశ రక్షణ కోసం సాగుతున్న ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వామపక్ష పార్టీ ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది మన రాష్ట్రాల హక్కుల్ని మొత్తం హరించి ఫెడరలిజం పునాదిని దెబ్బ కొడతా ఉన్నాడు మోడీ. నిజంగా రాష్ట్రాల హక్కులు, మన దీని మీద ఫెడరలిజం మీద విశ్వాసం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ట్రేడ్ యూనియన్లో వాళ్ళు భాగస్వామి, కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మద్దతు ఇవ్వాలి, దీనికి సహకరించాలి. తద్వారా రాష్ట్రాల హక్కుల కోసం జరిగే పోరాటాన్ని బలపరచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమైన తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళ టీఎన్టీయూసీ ట్రేడ్ యూనియన్లో భాగస్వామిగా ఉన్నది. అలాగే రాజకీయంగా కూడా ఆ పార్టీ నిర్ణయం తీసుకొని ఈ సమ్మెకు మద్దతు ఇవ్వడం ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని పరిరక్షించేటువంటి ఎన్టీ రామారావు యొక్క వారసత్వాన్ని కాపాడాలి. లేకపోతే వాళ్ళు మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని మోడీకో కేంద్రానికో తాకట్టు పెడతాము, మోకాళ్ల మీద నిలబడతామని అంటే మాత్రం అంతకు మించిన సిగ్గు చేయడం కూడా ఉండదు. అందుకని రెండు పార్టీలు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీ సానుకూలమైనటువంటి నిర్ణయం చేసి సమ్మెకి మద్దతు ఇచ్చి బహిరంగ వీధుల్లోకి రావాలని చెప్పి నేను కోరుతున్నాను. తద్వారా యావత్ ఆంధ్ర ప్రజానీకము 28, 29వ తేదీ సమ్మెను బలపరచాలని నేను సిపిఐఎం తరఫున కోరుతున్నాను. ఈ ప్రైవేటీకరణ ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మేస్తాం, బ్యాంకుల్ని అమ్మేస్తాం, ఎల్ఐసిని అమ్మేస్తాం, దేశాన్ని అమ్మేస్తాం. ఇది ఈరోజు బీజేపీ స్లోగన్గా ఉంది. ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం, ప్రైవేటీకరణ చేయరాదు అనేటువంటిది కార్మిక వర్గం చెప్తుంది. ఇప్పుడు కొత్తగా మానిటైజేషన్ స్కీమ్ పెట్టినారు. మానిటైజేషన్ స్కీమ్లో ఒక కార్పొరేషన్ నియమించి స్థలాలు ఎక్కడెక్కడ ఆ స్థలాలన్నీ కూడా కార్పొరేట్లకు ఇస్తారట. ఈ రకంగా దేశ సంపదను కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. దీన్ని మేము అంగీకరించడం లేదు. అట్లాగే రైతు కిసాన్ సంయుక్త మోర్చా 1 సంవత్సరం ఆందోళన చేసిన తర్వాత ప్రభుత్వం ఏ హామీ ఇచ్చింది? గిట్టుబాటు ధర చట్టం మేము చేస్తాం పార్లమెంట్లో అని. నరేంద్ర మోడీ మర్చిపోయినాడు దాన్ని. గిట్టుబాటు ధర గ్యారెంటీ లేదు. అట్లాగే వ్యవసాయ కూలీలు పనులు లేవు, పస్తులు ఉంటున్నారు. కాబట్టి వారికి ఉపాధి హామీ పనులు 200 రోజులు చేపట్టాలని, అందుకు అవసరమైనటువంటి బడ్జెట్ పెంచాలని, ఇటువంటి అనేక డిమాండ్స్తో మేము ఆల్ ఇండియా సమ్మె కార్మిక సంఘాలు పోతున్నాయి. ఈరోజు ఇక్కడ రాష్ట్రంలోని వామపక్ష పార్టీల యొక్క ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. ఈ వామపక్ష పార్టీల యొక్క రౌండ్ టేబుల్ ఉద్దేశం ఏంటంటే రేపు జాతీయ సమ్మెను ఈ రాష్ట్రంలో విజయవంతం చేయడం కోసం వామపక్ష పార్టీలు, వారి ప్రజా సంఘాలు,
అన్ని సంఘాలు కలిసి ఈ సమ్మెను బలపరచడం కోసం ఇక్కడ సమావేశం జరుగుతుంది. రాబోయేటువంటి 10-15 రోజుల పాటు వామపక్ష పార్టీలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ చేసి 28-29 జాతీయ సమ్మెను విజయవంతం చేయడం, 29వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రదర్శనలన్నింటినీ విజయవంతం చేయడం, ఇది కార్యక్రమంగా వామపక్షాల చర్చ ఇక్కడ జరుగుతుంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ దేశాన్ని ప్రజలను కాపాడాలని ట్రేడ్ యూనియన్లు సమ్మెకు దిగడం అభినందనీయమన్నారు. బీజేపీయేతర పార్టీల నాయకులను కలిసి సమ్మెకు మద్దతును కోరాల్సిన అవసరం ఉందన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన జరిగిన ప్రదర్శన రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయమని పేర్కొన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా జాతీయ ట్రేడ్ యూనియన్ల పిలుపు మేరకు మార్చి 27-28 తేదీల్లో జరగనున్న సార్వత్రిక సమ్మెకు 10 వామపక్ష పార్టీల తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. దేశాన్ని కాపాడండి, ప్రజల్ని కాపాడండి అనే నినాదంతో మొట్టమొదటిసారి భారతదేశ వ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగులు, కష్టజీవులందరూ కూడా గ్రామీణ ప్రజలను కలుపుకొని ఇవాళ ఈ సమ్మెకు సమాయత్తమవుతా ఉన్నారు. ఆ సందర్భంగా 28వ తేదీ నాడు పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేశాన్ని కాపాడడానికి, ప్రజల్ని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగుతున్న ఈ సమ్మెను జయప్రదం చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీలుగా మేమందరం కూడా వారికి మద్దతు ఇస్తూ ఉన్నాం, ప్రత్యక్షంగా పాల్గొనబోతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న లౌకిక పార్టీలు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కూడా వారు కూడా ఇందులో కలిసి రావాలి, వారు కూడా ఇందులో పాల్గొనాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. జనసత్తా లేని పార్టీ జనసేన పార్టీ అని ఆ పార్టీలో పనికిమాలిన నేత పోతిన మహేష్ అంటూ వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లి ప్రస్తావన తీసుకురాకపోతే పోతిన మహేష్ కు పొద్దు గడవదని ఎద్దేవా చేశారు. వెల్లంపల్లిపై అవాకులు చెవాకులు పెలితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జనసేన నేత పోతిన మహేష్ మంత్రి వెల్లంపల్లిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వైసీపీ కార్పొరేటర్లు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ కార్పొరేటర్లు యాడ్ల ఆంజనేయరెడ్డి, బాపతి కోటిరెడ్డి, మహ్మద్ ఇర్ఫాన్, గుడివాడ రాఘవ, నరేంద్ర, మైలవరపు రత్నకుమారితో పాటు పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెల్లంపల్లిని టార్గెట్ చేస్తూ పోతిన మహేష్ పిచ్చి ప్రేలాపనలు పేరితే నాలిక కత్తిరిస్తామంటూ హెచ్చరించారు. నగరాల ద్రోహి పోతిన మహేష్ అంటూ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తోటి నగర కులస్తుల్ని దగా చేసింది నిజం కాదా అంటూ నిలదీశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే నువ్వు మంత్రి గురించి మాట్లాడతావా అంటూ మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జనసేన పార్టీ నాయకులు పోతిన మహేష్ గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితులు, అన్నీ కూడా అసత్యాలే. ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆర్యవైశ్యులకు ఏం చేశారని, అదేవిధంగా అసెంబ్లీలో రోసయ్య గారికి సంతాప తీర్మానం అనేది అసలు పెట్టలేదని చెప్పేసి, అంటే నిజంగా అతని మాటలు ఏ విధంగా ఉంటాయో అందరికి కూడా చూసాం, మీ అందరికీ కూడా తెలుసు. మరి అసెంబ్లీలో చక్కగా రోసయ్య గారికి సంతాప తీర్మానం పెట్టడం కానీ దాని మీద వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడటము అందరూ కూడా మనందరము కూడా చూసాం. కానీ ఈయన కళ్ళు మూసుకొని మరి చెవులు కళ్ళు రెండు మూసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆర్య వయసులకు ఏం చేశారనేది కానీ, రెండోది మరి ఎందుకంటే ఆయన ఒక ఆర్య వయసులకే కాదు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గానికి కూడా అన్ని రకాలుగా మరి ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా అందరికీ అందుబాటులో ఉండటమే కాకుండా వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా అనేక మందికి మరి సహాయపడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. మరి 420 థియేటర్ జనసేన నాయకుడు పోతిన మహేష్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఆయన మాట్లాడినటువంటి అసత్య ఆరోపణలు మాలాగా మేము చేయలేము, కానీ కొన్ని ఆరోపణలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. పోతిన మహేష్ గారు ఒక్కసారి వెనక్కి రండి, మీ విధానం ఏంటో జనాలందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలోనే మీరు చేసినటువంటి అసత్య ప్రకటనల ద్వారా ఈ మధ్య డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి కూడా కూర్చోబెట్టినటువంటి ఆ యొక్క ఆధారాలు ఇమ్మని అడిగితే మీ దగ్గర ఏమీ లేవు. నోరు ఉంది కదని మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు.
నీలాంటి దౌర్భాగ్యుడు ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ పశ్చిమ నియోజకవర్గాలు చేసుకున్న ప్రజల యొక్క దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఒక ఆరవయసులుగా నేను చెప్తున్నాను. ఆరవయసులకి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, రోసయ్య గారు ఒకప్పుడు మాకు పెద్ద దిగ్గా ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఆరవయసులు అందరికీ కష్టం వచ్చినా ఏమొచ్చినా కానీ చెప్పుకోవడానికి ఒక పెద్ద దిగ్గా మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మా ఆరవయసుల ఆస్తులైన ఎన్నో సత్రాలు ఎండోమెంట్ కింద ఉంటే అవి మా స్వయం ప్రతిపత్తి మీద మేము పాలించుకునే విధంగా జీవో ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కృషితో. అలాగే ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి జరిగింది. అసలు ఈ పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం. దాన్ని గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని రద్దు చేస్తే దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి నవంబర్ 1వ తారీఖు మన రాష్ట్ర అవతరణ దినోత్సవం తీసుకొచ్చి ఆయన త్యాగానికి గుర్తింపు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఆర్యవయసులకి ఆర్యవయస కార్పొరేషన్ ద్వారా మొన్న 914 కోట్ల ఆర్యవయస కార్పొరేషన్ నిధులు ఇవ్వడం జరిగింది. మీకు ఏం తెలుసని చెప్పి దేవాలయాల గురించి ఆర్యవయసుల గురించి మాట్లాడుతున్నారు. గతంలో 44 దేవాలయాలు విజయవాడలో కూలదొస్తుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీరు కాదా మద్దతు ఇచ్చింది? మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు ఏమయ్యారు మీరు? జనసత్తాలనే జనసేన పార్టీ ఆ రోజు ప్రజల అభిప్రాయాలను ఎందుకు తీసుకోలేదు? మీరు గుళ్ళను కూలగొడుతుంటే ఏ రోజైనా ఒక ధర్నాగాని చేశారా? మీరు గుళ్ళను కూలగొట్టారు. మరి అదే స్థానంలో మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 44 దేవస్థానాలను ఆ రోజైతే ఏదైతే గుళ్ళు అయితే కూలగొట్టిన ప్రతి గుడిని ఈరోజు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శంకుస్థాపన చేసి నిర్మిస్తూ ఉన్నారు విజయవాడలో. మరి ప్రజాభావాలకి ప్రజల మనోభావానికి అనుగుణంగా మా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు నిరంతరము ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు అనుగుణంగానే పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని మర్యాద లేకుండా అసభ్యకర పదజాలంతో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, విద్య లేని వ్యక్తిలాగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. పోతేని మహేష్ గారు అసత్య ఆరోపణలు చేయడం జరిగింది మా గౌరవ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద. మీరు కళ్ళున్నా కూడా కళ్ళు లేని కబోదిలాగా మా మంత్రి వారిని విమర్శిస్తున్నారు. వారు ఏం చేశారని మీరు పదే ప్రశ్నించడం జరుగుతుంది. మీకు కళ్ళు లేవు. ఇప్పుడు చూడండి విజయవాడ ఎంత అభివృద్ధి చేశారు, ఎన్ని రోడ్లు వేశారు, గుళ్ళు ఎక్కడో హౌసింగ్ బోర్డులు ఊరి చివరన్న హౌసింగ్ బోర్డు రామాలయాన్ని కూడా 40 లక్షలు ఇచ్చి మొన్న డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఎన్నో గుళ్ళకి వారు ఈరోజు అభివృద్ధి చేయడం చూస్తున్నాము. ఈ గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో పగలగొట్టిన గుళ్ళన్నిటికీ కూడా ఈరోజు మళ్ళీ పునర్నిర్మించడం జరుగుతుంది. ఇవన్నీ మీకు తెలియదా? మీరు విజయవాడలో లేరా? గతంలో మీరు టీడీపీతో చట్టాపట్టాలు వేసుకొని గుళ్ళు కూల్చలేదా? ఈరోజు మాట్లాడటానికి మీకు సిగ్గులేదా? జగన్ పాలనలో రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్ గా సారా ఆంధ్రప్రదేశ్ గా తాగుబోతుల రాష్ట్రంగా తయారైందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పిందేమో దశలవారీ మద్య నిషేధం, కానీ ఆచరణలో జరుగుతున్నదేమో దశలవారీ మద్య నిష అని అన్నారు. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోందని తులసిరెడ్డి అన్నారు. 3 ఏళ్లలో ఎక్సైజ్ ఆదాయం 3 రెట్లు పెరిగిందన్నారు. మద్యం వైసీపీ నేతల వ్యక్తిగత ఆదాయ వనరుగా మారిందని విమర్శించారు. ధరల పెంపుతో మందుబాబులు సారాకు అలవాటయ్యారని, రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతోందన్నారు. దీని పర్యావసానమే జంగారెడ్డిగూడెం మరణాలని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ సారా ఆంధ్రప్రదేశ్గా మధ్యాంధ్రప్రదేశ్గా తయారైంది. మేనిఫెస్టోలో చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతా ఉంది. కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని దశల వారీగా నిషేధిస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ ఆచరణలో మద్యపాన నిషా పథకంగా దశల వారీ మద్యపాన నిషా పథకంగా తయారైంది. జగనన్న తాలిబొట్టు తాకట్టు పెట్టే పథకంగా తయారైంది. జగనన్న పుస్తలు తెంపే పథకంగా తయారైంది. జగన్ ప్రభుత్వం మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తాము. తత్పర్యవసరంగానే ధరలు పెంచింది. పర్యవసానంగా ఎక్సైజ్ ఆదాయము ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంది. ఈ 3 సంవత్సరాల్లో 3 రెట్లు రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ ఆదాయం పెరిగింది. దీనికి తోడు వైకాపా అగ్రనాయకుల వ్యక్తిగత ఆదాయ వనరుగా దీన్ని చూస్తూ ఉన్నారు.
అందువలన అగ్రనాయకులు సొంత కంపెనీలు పెట్టుకొని ఈ యొక్క చీప్ లిక్కర్ను సప్లై చేస్తున్నారు చీప్ బ్రాండ్స్ పేరుతో. ఆ విధంగా వ్యక్తిగత ఆదాయము పెరుగుతూ ఉంది. ఈ రెండు కారణంగా అటు చీప్ లిక్కర్ అటు ధరలు పెరిగిన కారణంగా త్రాగుబోతులు నాటుసారా వైపు మళ్ళారు. పర్యవసానంగా రాష్ట్రంలో నాటుసారా విచ్చలవిడిగా సాగుతూ ఉంది. నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ అంకెల గారడిగా ఉందని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు దోనెపూడి కాశీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికన్నా ముందే నగరపాలక సంస్థ బడ్జెట్ రూపొందించాల్సి ఉన్న వైసీపీ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరుగా వీఎంసీని మార్చారని మండిపడ్డారు. బడ్జెట్లో ప్రజా సంక్షేమానికి నిధులు కేటాయించకపోవటం దారుణమన్నారు. గవర్నర్పేట శ్రీశ్రీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 50వ డివిజన్ కార్పొరేటర్ బోయి సత్యబాబుతో కలిసి దోనెపూడి కాశీనాథ్ మాట్లాడారు. జనవరిలో నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాన్ని ఈ నెల 19న ప్రభుత్వ బడ్జెట్తో సమానంగా నిర్వహించడం దారుణమన్నారు. ముందస్తుగా బడ్జెట్ను రూపొందించి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉన్న వైసీపీ పాలకులు నిబంధనలను పాటించడం లేదన్నారు. బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు అరాకొరా నిధులు కేటాయించారన్నారు. పార్కులు, క్రీడా ప్రాంగణాలు, స్విమ్మింగ్ పూల్లకు వచ్చే ప్రజలపై భారాలు మోపేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. నీటి మీటర్ల ఏర్పాటుకు కూడా సిద్ధమయ్యారని తెలియజేశారు. ప్రభుత్వానికి ఆదాయం కల్పించే వనరుగా కార్పొరేషన్కు చేశారని మండిపడ్డారు. 50వ డివిజన్ కార్పొరేటర్ సత్యబాబు మాట్లాడుతూ ఈ నెల 19న బడ్జెట్ సమావేశం జరుగుతుందని తెలియజేశారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రజలపై భారాల కొనసాగింపునే చూపారన్నారు. స్త్రీ, శిశు సంక్షేమం, వృత్తి శిక్షణకు నామమాత్రపు నిధులు కేటాయించడం దారుణమన్నారు. పౌర సేవలను వ్యాపార సేవలుగా మార్చడం దుర్మార్గమని ఆందోళన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశం జరగబోతా ఉంది. ఈ బడ్జెట్ సమావేశం వాస్తవానికి జనవరి నెలాఖరులోనో జరగాల్సినటువంటి సమావేశం ఇది. అంటే కార్పొరేషన్ బడ్జెట్ రూపొందించాల్సినటువంటిది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్కి ముందు తప్ప రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ జరుగుతున్నటువంటి సమయంలో కాదు. ఇది నిబంధనలకు విరుద్ధం. కౌన్సిల్లో ఉన్నటువంటి వైసీపీ పాలకపక్షం చిత్తశుద్ధి ఎక్కడే కనపడతా ఉంది. నగర ప్రజల పట్ల, నగర అభివృద్ధి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటని చెప్పనేటువంటి ముందు విఎంసీ బడ్జెట్లో పెట్టి, విఎంసీ సమావేశంలో పెట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలి, జోడించాలి. అది ఎక్కడా జరగల. 7వ తేదీ అసెంబ్లీ మొదలైంది. కౌన్సిల్ 19వ తేదీ జరుగుతుంది. అంటే బడ్జెట్ ఆ సెషన్ ముగిసిన తర్వాత కౌన్సిల్ కార్పొరేషన్ బడ్జెట్ జరిగేదానికి అవకాశం కనపడతా ఉంది. ఇది తప్పు. ఇది నగరపాలక సంస్థలో వైసీపీ పాలకపక్ష వైఫల్యానికి పరాకాష్ట అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా మేము చెప్పదండి. స్పెసిఫిక్ గ్రాంట్ అని చెప్పనేటువంటిది రాదు, రోడ్డు గ్రాంట్ రాదు. రావరపాడు నుండి గన్నవరం దాకా అది కార్పొరేషన్ పరిధిలోది కాకపోయినా గ్రీనరీ అభివృద్ధి పేరుతో 2 కోట్ల రూపాయలు కార్పొరేషన్ జమ చేసింది, ఖర్చు పెడతా ఉంది. ఆ 2 కోట్లు రావు, గ్రాంట్ రాదు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నిధులు రావు. ఇవేవీ రాకుండా 010 పద్ధతి కింద కార్పొరేషన్ ఉద్యోగులకి, కార్మికులకి మేము జీతాలు ఇస్తున్నాం కాబట్టి, ప్రభుత్వం నుండి జీతాలు ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం కార్పొరేషన్ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లించేటువంటి ప్రక్రియగా బడ్జెట్ ఉంది తప్ప ఇంకోటి కాదు. 21-22 బడ్జెట్స్ అంచనాల సవరణల్ని, అలాగే 2022-23 అంచనాలని ప్రవేశపెడుతూ బడ్జెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ బడ్జెట్ సమావేశంలో 2021-22 అంచనాలు వాళ్ళు ఇచ్చిన మొత్తం అంచనాల్లో 250 కోట్ల చిల్లర కోతలు పడింది. అంటే 1060 కోట్ల బడ్జెట్ అని ప్రవేశపెట్టినటువంటి 2021-22 బడ్జెట్లో 250 కోట్లు ప్రధానంగా కోత పడింది. ఈ 250 కోట్ల రూపాయల్లో 110 కోట్ల రూపాయలు ఏపీ గ్రాంట్స్ నిధులు రాబట్టడంలో నగరపాలక సంస్థ పాలకవర్గం వైఫల్యం చెందింది. మరోవైపు సామాన్య ప్రజల మీద
చెత్త పన్ను భారాలు, నీటి ఛార్జీల భారాలు విపరీతంగా పెంచారు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పరిపాలన కాలంలో నీటి ఛార్జీలు ప్రతి ఏడాది 7% చొప్పున పెంపుదల చేసేదాన్ని వ్యతిరేకించి దాన్ని వీళ్ళు కొనసాగించి మరి ఏడాదిలోనే నీటి ఛార్జీలు 12 కోట్ల రూపాయల భారాలు అదనంగా వేశారు. ఇప్పుడు వేసినటువంటి భారాలని తగ్గించే క్రమం కాకుండా దాన్నే కొనసాగిస్తూ మరలా ఈ 2022-23 బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టారు. అంటే వైసీపీ పరిపాలన భారాలని కొనసాగించేదానికే ముందుకు వెళ్తుంది తప్ప ప్రజలకి ఏమాత్రం ఉపశమనం కలిగించే విధంగా ఈ బడ్జెట్ లేదనేది మొదటి అంశం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని యువ పారిశ్రామికవేత్త అనుమానాస్పద మృతి చెంది 2 నెలలు కావస్తున్నా నేటికి పోస్టుమార్టం రిపోర్టు అందించలేదని అస్లాం భార్య కరీమునిసా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు చొరవ తీసుకుని నిజాన్ని వెలికితీసే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు అస్లాం పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అస్లాం అనుమానాస్పదంగా మృతి చెందిన 2 నెలలు కావస్తున్న తరుణంలో ఇప్పటి వరకు పోస్టుమార్టం నివేదికను కంప్లైంట్దారుడికి గాని లేక సంబంధిత వారికి ఇవ్వలేదని తెలియజేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ హెచ్ఓడిని కలిసి పోస్టుమార్టం గురించి వివరణ కోరగా వారు ఫిబ్రవరి 28వ తేదీన పోస్టుమార్టం రిపోర్టును సంబంధిత అధికారులకు పంపించడం జరిగిందని తెలియజేశారు. కానీ ఇప్పటి వరకు ఆ పోస్టుమార్టం నివేదికను సంబంధిత వారికి ఇప్పటిదాకా పోలీసు వారు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. కావున సంబంధిత అధికారులు చొరవ తీసుకుని అస్లాం అనుమానాస్పద మృతిపై క్షుణ్ణంగా విచారణ జరిపి నిజాన్ని వెలికి తీసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. నా పేరు కరీమునిసా అండి. ఇలాగా 15న ఒక బిజినెస్ మ్యాన్ అస్లం గారు చనిపోయారు అన్న సంగతి తెలిసిందే అందరికీ. సో ఆయన సెకండ్ వైఫ్ని అయితే సడన్గా చనిపోవడం జరిగింది. చాలా డౌట్ఫుల్గా. హెల్దీ పర్సన్ తను. ఎవరైతే పోస్ట్ మార్టం చేశారో ఫారెన్సిక్ వాళ్ళు డాక్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవడం జరిగింది. ఏంటి, ఎలా ఉంది సిచ్యువేషన్, ఎంతవరకు వచ్చాయి, ఎందుకు డిలే అవుతున్నాయి రిపోర్ట్స్ అని కనుక్కున్నాం. వెళ్ళి అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఈ తెలుసుకోవడంలో ఈ మధ్యలో చాలాసార్లు మేము వెళ్ళి పోలీసుల్ని మళ్ళీ కలిసి ఏంటి రిపోర్ట్స్ గురించి అని అడిగితే వస్తాయి, ఇంకా రాలేదు, వస్తాయి అని డిలే చేస్తూ పోతున్నారు. సో వాళ్ళ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి మేము కూడా చాలా టైం వరకు వెయిట్ చేశాము. సరే అని చెప్పేసి వెళ్ళి కనుక్కుంటే షాకింగ్గా తెలిసింది ఏంటంటే వాళ్ళు అనేది ఒక 15 days బ్యాకే ఫైనల్ రిపోర్ట్స్ మేము డిస్పాచ్ చేసేసాము అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు అయితే డిస్పాచ్ అయిపోయిన రిపోర్ట్స్ ఎందుకు రివీల్ చేయలేదు అనేది మాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. తర్వాత అక్కడి నుంచి కాల్ చేస్తే ఏసీపీ గారు అన్నారు 1 week బ్యాక్ రిలీజ్ వచ్చాయి, మీరు వచ్చి అక్కడ వాళ్ళని వెళ్ళి అడిగితే హెచ్ఓడి వాళ్ళని అదే ఆపరేషన్ పోస్ట్ మార్టం ఎవరైతే చేశారో ఆ హెచ్ఓడి గారు చెప్పారు రిలీజ్ అయిపోయాయి, 28న డిస్పాచ్ చేశామని. ఆయన అక్కడి నుంచి ఏసీపీకి మళ్ళీ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇలాగ వాళ్ళ తాలూకున కనుక్కోవడానికి వచ్చారు, రిలేటివ్స్ ఏంటి అనేది అని అంటే సరే వాళ్ళని పంపించండి నేను చెప్తాను అని అంటే అక్కడి నుంచే మేము మళ్ళీ కాల్ చేయడం జరిగింది ఏసీపీ గారికి. చేస్తే ఆయన 1 week బ్యాక్ వచ్చేసాయి, మీరు రండి మేము డిస్క్లోజ్ చేస్తాం మీ ముందు అని చెప్పేసి అన్నారు. సో 1 week బ్యాక్ అంటే నియర్లీ 7th of March వచ్చేసి ఉంటాయి రిపోర్ట్స్. 28th నుంచి 7th March వరకు ఏం జరిగాయి, ఎందుకు డిస్క్లోజ్ చేయలేదు మా ముందు? ఇదే సస్పెక్ట్ అంటే ఈ రిపోర్ట్స్లో ఇంకా ఇది అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నాయంటే ఇంకా డౌట్స్కి దారి తీస్తున్నాయి ఇవన్నీ. నేను ఎవరినైతే ఉద్దేశించి వీళ్ళు ఏం చేయట్లేదు, పోలీసులు మాకు సహకరించట్లేదు అని నేనైతే ఏం కంప్లైంట్ చేయట్లేదండి. వాళ్ళు మాకు సహకరిస్తున్నారు కాబట్టి మేము కూడా ఇంత వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ మాటకి వాల్యూ ఇచ్చి ఇంతవరకు కామ్గా ఉన్నాం. నా ప్రయత్నం ఒకటే, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి పనిష్మెంట్ అనేది జూనియర్ నందమూరి తారక రామారావు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని అన్నపూర్ణ థియేటర్ అధినేత అడుసుమల్లి పెద్దబాబు తెలిపారు. సేవా కార్యక్రమాలు అందించడంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మానవతా దృక్పథంతో విద్యార్థులకు సహాయం అందించడంతో పాటు పలువురికి సహాయ కార్యక్రమాలు చేయటం జరుగుతుందని తెలియజేశారు. అన్నపూర్ణ థియేటర్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఎంబీఏ విద్యార్థిని శివ గీతికకు ఉన్నత చదువుల కోసం 27,000 పలిశెట్టి అన్నారావు తన సొంత నిధులను కృష్ణా జిల్లా విజయవాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో
అన్నపూర్ణ థియేటర్ యజమాని అడుసుమల్లి పెదబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ థియేటర్ అధినేత అడుసుమల్లి పెదబాబు మాట్లాడుతూ ఈ నెల 25న విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పురస్కరించుకుని ఒక పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు కావూరి కృష్ణ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అనునిత్యం వివిధ సేవా కార్యక్రమాలతో పాటు పేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పలిశెట్టి అన్నారావు, జిల్లా కన్వీనర్ గణేష్, వేముల దుర్గారావు పాల్గొన్నారు. రామ్ చరణ్ రాజమౌళి గారి డైరెక్షన్లో మార్చి 25 రిలీజ్కి మాకు చాలా సంతోషంగా ఉంది. వారి ఫ్యాన్స్ వారంతా ఆర్థిక సహాయంగా ఒక ఆడపిల్లకి సహాయం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అవకాశం మాకు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్తూ ఉంటారు, అన్నదానం చేస్తే ఒక పూటే కడుపు నిండిద్ది, అదే విద్యాదానం చేస్తే సంవత్సరం పొడుగుతున్న వాళ్ళు కడుపు నింపిన వాళ్ళు అవుతారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, రూపాయి కూడా వేస్ట్ చేయొద్దు. ఏదైనా మీరు చేయదలుచుకుంటే అన్నదానం విద్యాదానం రెండు చాలా గొప్పవి, ఇవి మాత్రం మర్చిపోవద్దని మా హీరో గారు చెప్పడం జరిగింది చాలా సందర్భాల్లో. ఆ మాట ఆదర్శంగా తీసుకొని ఈరోజు అన్నపూర్ణ థియేటర్ విజయవాడలో ఒక పేద విద్యార్థికి మా మిత్రుడు 20,000 సహాయం చేయడం జరిగింది అంతకుముందు. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున తారక్ ఫౌండేషన్ తరఫున 27,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగిందండి. దానికి పెద్దబాబు గారు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ కానివ్వండి, నగర కమిటీ కానివ్వండి, ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. జై ఎన్టీఆర్. RRR రిలీజ్ సందర్భంగా ఒక పేద విద్యార్థికి గతంలో అనారా గారు 20,000 ఇచ్చారు. ఇంకొక దానికి ఫీజు తగ్గట్టుగా కొంచెం బ్యాలెన్స్ తగ్గితే దానికి ఫ్యాన్స్ తరఫున కృష్ణ కానీ అందరూ సిటీ ఫ్యాన్స్ అందరూ కనుక్కొని ఒక 27,000 మొత్తం 47,000 అమ్మాయి ఫీజు తరఫున ఫ్యాన్స్ తరఫున ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే మీ ఇక్కడ ఉన్నంతా ఎన్టీఆర్ కోసమే ఫ్యాన్స్ పెట్టుకోలేదు. మేము చిన్నప్పటి నుండి కూడా అందరం ఫ్రెండ్షిప్ ఉంది. అలాగే నందమూరి కుటుంబంలో ఆదర్శంగా కొన్ని కార్యక్రమాలు తీసుకునేటట్లు ఉంటే ఎన్టీఆర్ని మొట్టమొదటిగా ఆ పేరు చెప్పాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకి కానీ లేని వాళ్ళకి కానీ సునామీ కానీ ఎక్కడ ఏది వచ్చినా సరే జూనియర్ ఎన్టీఆర్ ఏపీలో తెలంగాణలో ఫస్ట్ స్పందించే ఎన్టీఆర్ ఆయన ఉంటాడు ఫస్ట్ వరుసలో. అలాంటి హీరోకి మేమంతా ఫ్యాన్స్గా ఉన్నంతకి చాలా గర్వపడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పేదవాళ్ళకి ఎవరికి ఏ సాయం కావాలన్నా సింహాద్రి టైం కాండి కూడా మేము కంటిన్యూషన్గా మా రాష్ట్ర అధ్యక్షుడు కోయా జయదేవ్ గారు ఆయన అకాలంలో మరణించాడు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాలు సిటీ వైడ్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ విస్తరించే పరంగా ఈ సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా ఘనంగా చేస్తామని మీడియా మూలంగా చెప్తున్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి 500 రూపాయలు కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా ఈ పాపకి ఇస్తే ఈ పాప చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్తే ఈ పాప కూడా ఇంకొకరికి సాయం చేయాలని ఎన్టీఆర్ గారు పెట్టిన మెసేజ్కి మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున మా వాళ్ళంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ నా చదువు అయిన తర్వాత ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను, ఖచ్చితంగా చేయాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్య వైశ్యులపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు మరో మాట మాట్లాడతారని మండిపాటు. ఆక్వా రైతులకు 1.50 పైసలకే యూనిట్ విద్యుత్ అందిస్తున్నామని తెలిపిన మంత్రి బాలినేని శ్రీనివాస్. విద్యుత్ సబ్సిడీ పేరుతో గత ప్రభుత్వం ఆక్వా రైతులను మోసం చేసిందని ఆగ్రహం. ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరిన వామపక్ష నేతలు. జగన్ పాలనలో రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా తయారైందని మండిపడ్డ ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోందని ఆరోపణ. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.